ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ జంతువులలో ప్రత్యుత్పత్తి అనేటువంటి టాపిక్ను మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి జంతువులలో ప్రత్యుత్పత్తి, ఇది 8th క్లాస్కి సంబంధించినటువంటి లెసన్. ఓకే, మనం చూసినట్లయితే 7వ తరగతిలో మనం మొక్కల ప్రత్యుత్పత్తి అనే పాఠంలో ఒక మొక్క నుంచి మరొక మొక్క ఎలా ఉత్పత్తి అవుతుందో నేర్చుకున్నాం కదా. ఈ అధ్యాయంలో మరికొన్ని జీవులలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. మీరు అనేక రకరకాల చిన్న మరియు పెద్ద జంతువులు చూస్తూనే ఉంటారు. కొన్నిటిలో చెవులు బయటకు కనిపిస్తే మరికొన్నిటిలో చెవులు బయటకు కనిపించవు. దాంట్లోనేమో కనిపిస్తాయి, కొన్ని జంతువుల్లో బయటకు కనిపించవు. కొన్ని జంతువుల పేర్లు కింద ఇవ్వబడి చూడండి. లేడి, చిరుత, పంది, చేప, గేదె, జిరాఫీ, కప్ప, పిచ్చుక, బల్లి, కాకి, పాము, ఏనుగు. ఇక్కడ ఏంది, ఒక పట్టిక ఇచ్చిండు. మనకు చెవులు బయట కనిపించేటువంటి జీవులు, చెవులు బయట కనిపించినటువంటి జీవులను మనం ఈ టేబుల్లో రాయాలి. ఇది స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి యాక్టివిటీ. నెక్స్ట్, ఆవు, ఎలుక, కాకి, పంది, నక్క, కోడి, ఒంటె, బాతు, కప్ప, ఏనుగు, గేదె, పావురం, పిల్లి, నెమలి, బల్లి. ఇవన్నీ కూడా జంతువు పేరు. చెవి బిడ్డ కనిపిస్తుందా, చర్మంపై రోమాలు ఉన్నాయా, రెక్కలు ఉన్నాయనేటువంటిది ఇది యాక్టివిటీ. అయితే ఈ విధంగా మనకు ఒక యాక్టివిటీ ద్వారా జీవుల యొక్క లక్షణాలను తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనకు 2 రకాల జీవులు ఉంటాయండి. ఒకటి శిశుత్పాదకాలు, ఒకటి అండోత్పాదకాలు. ఒకటేమో ఫస్ట్ శిశుత్పాదకాలు, రెండవది అండోత్పాదకాలు. 2 రకాలు, 2 టైప్స్, 2 రకాల జీవులు ఉంటాయి. శిశుత్పాదకాలు, అండోత్పాదకాలు. సాధారణంగా చెవులు బయటకు కనిపించే, చర్మంపై రోమాలున్న, చెవులు బయటకు ఉండాలి, తర్వాత చర్మంపై రోమాలున్న జంతువులు పిల్లల్ని కంటాయి. చెవులు బయటికి కనిపించని, చర్మం పైన రోమాలు లేని జంతువులు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. అవేమో ఏం చేస్తాయి, ఎగ్స్ పెడతాయి అని చెప్పవచ్చు. పిల్లలను కనే జీవులు అంటే శరీరం పైన చెవులుండి, తర్వాత చర్మం పైన రోమాలుండి పిల్లలకు అనే జీవులను మనం ఏమంటాం, శిశుత్పాదకాలు. ఏమంటాం, శిశుత్పాదకాలు అని అంటాం. గుడ్లు పెట్టే జంతువులను ఏమంటాం, అండోత్పాదకాలు అంటాం. అంటే వీటి చెవులు బయటికి కనిపించవు, మరి వీటి చర్మం పైన రోమాలు ఉండవు, ఇవి గుడ్లను పెడతాయి. వీటిని ఏమంటారు, అండోత్పాదకాలు. ఏమంటారు, అండోత్పాదకాలని అంటారు. అండోత్పాదకాలు. ఓకే, ఇది శిశుత్పాదకాలు, అండోత్పాదకాలు. ఒక జీవి నుంచి అంటే మొక్క కానీ లేదా జంతువు కానీ అవే పోలికలున్న మరి యొక్క జీవి పుట్టడాన్ని మనం ఏమంటాం, ప్రత్యుత్పత్తి. ఏమంటాం, ప్రత్యుత్పత్తి అని అంటాం. దానినే ఇంగ్లీష్లో రీప్రొడక్షన్ అని అంటాం. శ్వాసక్రియ, జీర్ణక్రియ లాగే ఇది కూడా ఒక రకమైన ప్రధానమైన జీవక్రియ. దీని వలన జాతి అంతరించిపోకుండా ఉంటుంది. అంటే ఒక తరం నుంచి ఇంకొక తరంని ఉత్పత్తి చేయడమే. ఒక జీవి నుంచి అదే పోలికలు ఉన్నటువంటి మరొక జీవిని పుట్టడాన్ని ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇది ఒక ప్రధానమైనటువంటి జీవక్రియ. ఆ జీవి అంతరించిపోకుండా ఈ జీవక్రియ ఉపయోగపడుతుంది. జంతువులో వివిధ రకాల ప్రత్యుత్పత్తి విధానాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జంతువులలో ముఖ్యంగా 2 రకాల ప్రత్యుత్పత్తి జరుగుతాయి. 2 రకాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకోటి అలైంగిక ప్రత్యుత్పత్తి. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, ఇంకోటి అలైంగిక ప్రత్యుత్పత్తి. జంతువులండి ముక్కలుగా చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బంగాళదుంప, రణపాల, చామంతి మొదలైన మొక్కల్లో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని మీరు ఇదివరకే చదివారు. ఇవన్నీ ఏంటివి, అలైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. బంగాళదుంప కానీ, రణపాల కానీ, చామంతి, ఈ మొక్కలన్నీ ఏం చేస్తాయి, అలైంగిక పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంతకుముందు లెసన్స్ ఏం చేసినాం, మొక్కల్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని తెలుసుకున్నాం. ఇప్పుడు జంతువులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని మనం తెలుసుకుందాం. అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి. సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువులలో స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉండటాన్ని మీరు గమనించే ఉంటావు. మేల్ మరియు ఫీమేల్ ఈ 2 కూడా వేరువేరుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని నిమ్న స్థాయి జంతువులలో స్త్రీ పురుష విభేదనము ఉండదు. అంటే మేల్ ఫీమేల్ అనేటువంటి డిఫరెన్సెస్ అనేటువంటివి ఉండవు. వీటిలో సంయోగ బీజాలు ఏర్పడవు. డిఫరెన్సెస్ ఉండదు, సంయోగ బీజాలు ఏర్పడవు. కానీ అవి వాటి సంయోగ బీజాలు అంటే ఏంటి,
అవి ఉత్పత్తి చేసేటువంటి శుక్రకణాలు లేదా అండకణాలు అట్లాంటి వాటిని ఏమంటాం మనం సంయోగ బీజాలు అని అంటాం. కానీ అవి వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి, కానీ వాటి నుంచి ఇంకో సంతతిని మాత్రం డెవలప్ చేస్తాయి. ఇలా సంయోగ బీజాలు ఏర్పడకుండా, సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని మనం ఏమంటాం? అలైంగిక ప్రత్యుత్పత్తి, అసెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. ఇక్కడ ఏముంటుంది? సంయోగ బీజాలు ఏర్పడవు, తర్వాత సంయుక్త బీజము ఏర్పడదు, కానీ ఒక తరం నుంచి ఇంకో తరం జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. దానిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల పేర్లు మనం చూసినట్లయితే, అలాంటి జీవులను బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ అలాంటి జీవులు కూడా ఉన్నాయి. అవేంటివి? హైడ్రా, అమీబా, పారమీషియం. ఏంటంటివి? హైడ్రా, అమీబా, పారమీషియం అనేటువంటివి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరిపేటువంటి జీవులు. తర్వాత ఇప్పుడు మనం ఒక కృత్యం ద్వారా హైడ్రాలో కోరకీభవనాన్ని పరిశీలిద్దాం. హైడ్రాలో కోరకీభవనాన్ని వివిధ దశల్లో తెలిపే పర్మనెంట్ స్లైడ్లను మనం తీసుకొని సూక్ష్మదర్శినిలో పరిశీలించాలి. మనం స్కూళ్ళల్లో ఉంటాయి, అందుబాటులో ఉంటాయి, దాన్ని మనం పరిశీలించవచ్చు. అయితే ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్కి బొడిపెల సంఖ్య, బొడిపెల పరిమాణం, హైడ్రాలో విధంగా ఉంటాయండి. బొడిపెల సంఖ్య, బొడిపెల యొక్క పరిమాణం గమనించి మనం నోట్ చేయాలి. హైడ్రా వంటి కొన్ని సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ ఈ ఉబ్బెత్తు భాగాలు. వీటిని ఏమంటాము? ఈ భాగాలను బడ్స్ లేదా కోరకాలు అని అంటారు. ఏమంటారు? బడ్స్ లేదా కోరకాలు అని అంటారు. మనం 7th క్లాస్లో ఈస్ట్ కణాల్లో కోరకీభవనాన్ని గురించి నేర్చుకున్నాం కదా. అలాగే హైడ్రాలో కూడా కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తినే కోరకీభవనం అంటారు. కోరకీభవనం కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి, ఒక రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి కోరకీభవనం. ఇందులో సంయోగ బీజాలు ఏర్పడవు, జైగోట్ సంయుక్త బీజము ఏర్పడదు, కానీ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే దాని యొక్క శరీర భాగం నుంచి ఒక ఉబ్బెత్తు అయినటువంటి భాగం ఏర్పడి ఆ ఉబ్బెత్తు భాగం మొదటి జీవి నుంచి విడిపోయి అది స్వతంత్రంగా జీవించగలుగుతుంది. ఇలా ఉబ్బెత్తు భాగాలను మనం ఏమంటాం? కోరకాలు అని అంటాం. ఈ కోరకాలు కోరకీభవనం అని అంటాం. ఈ కోరకాలు ఏర్పడటాన్ని మనం ఏమంటాం? కోరకీభవనం అంటాం. ఓకే, ఈ విధమైన ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు కానీ సంయుక్త బీజం కానీ ఏర్పడవు. చూడండి, ఈస్ట్ హైడ్రాలలో జరిగే కోరకీభవనంలో పోలికలు భేదాలు మీరు గమనించి కింద మనం చూడవచ్చు. ఇప్పుడు మనం మరొక సూక్ష్మజీవిలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిని గురించి తెలుసుకుందాం. ఈ సూక్ష్మజీవిని అమీబా అని అంటాం. ఇక్కడ పైన ఇచ్చిందండి. ఇది మంచి నీటిలో నివసిస్తుంది. మంచినీటిలో నివసిస్తుంది. దీని శరీరం ఒకే ఒక్క కణంతో ఉంటుంది. ఓన్లీ ఇదంతా సింగిల్ సెల్, ఒకే కణం. కాబట్టి వీటిని ఏకకణ జీవులు అని అంటాము. ఏమంటాం? ఏకకణ జీవులు అని అంటాం. సూక్ష్మదర్శిని సహాయంతో అమీబా స్లైడ్ను పరిశీలించండి. అలాగే పటాన్ని మనం గమనించండి. దీని శరీరం మధ్య భాగంలో ఒక గుండ్రటి నిర్మాణాన్ని గమనించారా? ఒక గుండ్రటి నిర్మాణాన్ని మీరు చూడండి. దాని యొక్క విధులను ఉపాధ్యాయుని ఇది మన కృత్యం లాగా ఇచ్చాడు. నెక్స్ట్, అమీబాలో ద్విధా విచ్ఛతి ద్వారా ఏమవుతుంది? వాటి నుంచి కొత్త తరం జీవులు అనేటువంటివి ఏర్పడతాయి. అది ఏ విధంగా జరుగుతుంది మనం ఇంకా ముందు క్లాసులలో ఇంకా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనం చదువుకుందాం. కేంద్రం పరిపక్వత దశకు చేరిన తర్వాత అమీబాలో ఏమవుతుంది? ఈ విధంగా విచ్ఛితి జరుగుతుంది. ఇందులో మధ్యలో ఒక నొక్క ఏర్పడి ఆ నొక్క అనేటువంటిది చివరి వరకు కొనసాగుతూ ఈ విధంగా ఒక కణం నుంచి 2 కణాలు ఏర్పడతాయి. దీన్ని ఏమంటాం? ద్విధా విచ్ఛితి ఏమని అంటాం. ఏమంటామండి? ద్విధా విచ్ఛితి ఏమిట్లో? అమీబాలో. ఓకే, అమీబాలో ద్విధా విచ్ఛితి, హైడ్రాలో కోరకీభవనం. ఓకే, కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది. ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు
ఏర్పడతాయి. తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. అంటే ఇది తల్లి అమీబా అండి. దీని నుంచి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఇక్కడ తల్లి అమీబా ఉండదు. తల్లి అమీబానే మధ్యలో ఇట్లా ఒక నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కు 2 పిల్ల అమీబాలుగా విడిపోతుంది. అక్కడ తల్లి అమీబా అనేటువంటిది ఉండదు. దాని ఉనికిని కోల్పోవడం అంటే అది లేదు. ఆ తల్లి అమీబానే పిల్ల అమీబాగా మారిపోతుంది. తల్లి అమీబా ఉనికిని కోల్పోతుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని అంటే ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని మనం ద్విధా విచ్ఛితి లేదా బైనరీ ఫ్యూజన్ అని అంటాము. ఏమంటాం? ద్విధా విచ్ఛితి అని అంటాం. జంతువులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిలో కేవలం ద్విధా విచ్ఛితి, కోరకీభవనం అనే పద్ధతులు మాత్రమే ఉంటాయా అంటే ఇవే ఉంటాయంటే ఇంకా ఉంటాయి. ఈ 2 పద్ధతులే కాకుండా జంతువులో అలైంగిక ప్రత్యుత్పత్తి వేరువేరు పద్ధతుల్లో కూడా జరుగుతాయి. ఆ పద్ధతులను మనం పై తరగతుల్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే పాఠంలో మనం లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి తెలుసుకున్నాం కదా 7th క్లాస్లో. నెక్స్ట్ ఈ పద్ధతిలో పరాగకోశం నుంచి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణ చెందుతాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే మొక్క పరాగ కీలాగ్రం, ఈ కీలాగ్రాన్ని చేరి ఇక్కడ అండం ఉంటుంది. అండాన్ని చేరి ఏమవుతుంది? ఫలదీకరణ చెందుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది మొక్కల్లో. కేసరావళి నుండి విడుదలైనటువంటి పరాగ రేణువులు కీలాగ్రాన్ని పైకి చేరిన తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది. దీని నుంచి పరాగనాళం ఏర్పడుతుంది. ఈ పరాగనాళంలోని పురుష బీజ కణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణ చెంది ఏం చేస్తుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధాన్ని మనం ఏమంటాం? లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అని అంటాం. ఏమంటాము? ఈ విధంగా స్త్రీ అండ్ పురుష సంయోగ బీజాలు కలిసి ఏమవుతుంది? సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని ఏమంటాం? మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. ఇది మొక్కల్లో జరిగేటువంటి ప్రక్రియ. జంతువులలో పురుష సంయోగ బీజాలు మరియు స్త్రీ సంయోగ బీజాలు వేటి నుండి ఉత్పత్తి అవుతాయో మీకు తెలుసా? మొక్కల్లో మాదిరిగానే జంతువుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలు, స్త్రీ సంయోగ బీజాలైనటువంటి అండకణం స్పెర్మ్ అండ్ ఓవంతో కలిసి సంయుక్త బీజము ఏర్పడుతుంది. జంతువులలో కూడా మేల్ ఫీమేల్ పురుషుల నుంచి శుక్రకణాలు ఏర్పడతాయి. స్త్రీల నుంచి అండకణం. ఈ 2 కలిసి ఏమవుతుంది? సంయుక్త బీజము అనేటువంటిది ఏర్పడుతుంది. పిల్లజీవి ఏర్పడాలంటే సంయుక్త బీజం అనేటువంటిది తప్పక ఏర్పడాలి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. గుమ్మడి పుష్పాలను పరిశీలించండి. ఈ పరిసరాల్లో స్త్రీ పురుష పుష్పాలను సేకరించండి. వాటిని పరిశీలించి ప్రత్యుత్పత్తి భాగాలు రాయండి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల మధ్య తేడాలు కూడా గమనించవచ్చు. నెక్స్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మనం జంతువులలో ప్రత్యుత్పత్తి చదువుకుంటున్నాం కదా, అందులో ఇప్పుడు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ తర్వాత నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం చదువుకుందాం. ఆవులు దూడలకు జన్మనివ్వడం, మేకపిల్లలకు జన్మనివ్వడం మీరు చూసే ఉంటారు. తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఇలా జన్మనివ్వడంలో మగజీవి పాత్ర ఏమైనా ఉంటుందా అంటే మనం ఏం చేస్తాం? ఫీమేల్ ఆవు ఏం చేస్తుంది? దూడలకు జన్మనిస్తుంది. మేకపిల్లలకు, తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ పురుషజీవి యొక్క పాత్ర కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటుంది. ఒక పువ్వు నుండి విత్తనం ఎలా వస్తుందో ఒకేసారి గుర్తుకు తెచ్చుకోండి. విత్తనం రావడంలో కేవలం అండం యొక్క పాత్రనే ఉంటుందా? మరి పరాగరేణుల పాత్ర ఏమిటి? విత్తనం రావడంలో పరాగరేణులు అండాలు ఫలదీకరణ చెందాలి కదా. అలాగే జంతువులలో కూడా ప్రత్యుత్పత్తి కొరకు శుక్ర కణాలు ఏర్పడటం అనేటువంటిది అవసరం. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుందండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక జత పురుషాంగం ఉంటాయి. ఒక జత ముష్కాలు మరియు ఒక జత శుక్రవాహికలు. ఇవి శుక్రవాహికలు. తర్వాత ఒక పురుషాంగం అనేటువంటివి ఈ భాగాలు అనేటువంటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. ముష్కాలు అండాకారంలో ఉండి మిలియన్ కొద్ది శుక్ర కణాలను, ఇవి ముష్కాలు మిలియన్ల కొద్ది శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి.
ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక ఏమవుతుంది, బయలుదేరుతుంది. శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి వృషాంగం ద్వారా బయటకు విడుదల అవుతాయి. ఓకే, ఏకస్థితిక కణాలైనటువంటి శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. ఈ శుక్రకణాలు అటువంటివి ఏమంటే ఏకస్థితిక కణాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ద్వైస్థితికమా త్రైస్థితికమా ఏదో ఒకటి అంటున్నాడు. శుక్రకణాలు అటువంటి శుక్రకణం కానీ అండకణం కానీ ఏకస్థితిక కణాలు. ఓకే, అతి సూక్ష్మమైన శుక్రకణానికి ఏముంటుంది, తల, మధ్య భాగం, పొడవైన తోక, ఈ విధంగా ఉంటుందండి. శుక్రకణం తల ఉంటుంది, మధ్యలో మెడలాగా ఉంటుంది, తర్వాత తోకలాగా ఉంటుంది. ఓకే, తల భాగంలో ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. ఏముంటుంది, కేంద్రకం ఉంటుంది. మధ్య భాగంలో ఈ మెడ భాగంలో మైట్రోకాండ్రియా ఉంటుంది. మైట్రోకాండ్రియా ఉండి దీనికి శక్తిని అందిస్తూ ఇది చురుగ్గా కదలడానికి ఉపయోగపడుతుంది. శుక్రకణాలు చలించడానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలలో తోక చేసే పని, తోక ఏం చేస్తుంది, ముందుకు కదలడానికి తోక ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చింది చూడండి మ్యాప్. తల, మధ్య భాగం మైట్రోకాండ్రియా, తోక, మెడ. ఈ మధ్య భాగాన్ని మనం మెడ అని కూడా అంటాం. ఇందులోనే మైట్రోకాండ్రియా ఉంటుంది. ఇది శుక్రకణం యొక్క పటం. నెక్స్ట్ ఈ పాఠంలో మనం ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకుంటున్నాం. ఇంకా మనం పై తరగతుల్లో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే అంతర్గతంగా ఉండే భాగాలను వాటిలో జరిగే చర్యలన్నింటినీ కూడా మనం పై తరగతుల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇదేమో ఉదరం దిగువ భాగంలో ఉంటుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం లోపల నాభికి కొంచెం దిగువన అమరి ఉంటుంది. ఈ వ్యవస్థలో ఒక జత శ్రీబీజ కోశాలు, ఒక జత శ్రీబీజ కోశం, ఇటొకటి రెండు, అంటే రెండు కలిసి ఒక జత. ఒక జత ఫాలోపియం నాళం, ఇవి ఫాలోపియం నాళాలు. ఒక జత ఫాలోపియం నాళాలు, ఒక గర్భాశయం, ఒక యోని అనేటువంటి భాగాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. అండంతో శుక్రకణం యొక్క కలయిక, ఇది అండకణం, ఇవేమో శుక్రకణాలు. ఈ విధంగా ఫలదీకరణ చెంది ఏమవుతుంది, సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడతాయి. నెక్స్ట్ స్త్రీబీజ కోశాలు ఉదరం లోపల ఉండి కటి భాగం, నడుం భాగంలో ఉంటుందండి కటివలయం అనేటువంటి. ఈ కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్త్రీబీజ కోశాలు ఎక్కడ ఉంటాయి, ఉదరం లోపల ఉంటాయి. కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా, ఇక్కడ చూడండి, గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ఏంటివి, ఇవి స్త్రీబీజ కోశాలు. ఇది గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీబీజ కోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాలోపియన్ నాళము బయలుదేరుతుంది. ఇది గరాటు ఆకారంలో ఉన్నటువంటి ఫాలోపియన్ నాళం. ఇక్కడ చూడండి, ఈ ఫాలోపియం నాళం బయలుదేరుతుంది. స్త్రీబీజ కోశాలు స్త్రీబీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీబీజ కోశాల నుంచి ఏం ఉత్పత్తి అవుతాయి, అండాలు ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా మానవులో స్త్రీబీజ కోశాల నుండి ప్రతి నెల ఒక పరిపక్వమైనటువంటి అండం విడుదల అవుతుంది. శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుంది. స్త్రీలలో మరియు ఆడ జంతువులలో యోని అను భాగం బాహ్య జననాంగాలను గర్భాశయంతో కలుపుతుంది. ఈ యోని అనేటువంటి భాగం ఏం చేస్తుంది, అంతర్గతంగా ఉన్నటువంటి గర్భాశయంతో కలిసి ఉంటుంది. అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం ఏం చేస్తుంది, ఒక పొరతో, ఇది అండం అండి, ఫలదీకరణ చెందినటువంటి అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం ఉంటుంది. ఇందులోనే జన్యు పదార్థం ఉంటుంది. ఓకే, అండంతో శుక్రకణం కలయిక, ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుంది చూడండి. ఇక్కడ పురుషజీవి, ఇక్కడ స్త్రీజీవి. పురుషుడు, స్త్రీ. ఇక్కడ పురుషుల నుంచి ఏమొస్తాయి, పురుషులను శుక్రకణాలు ఉత్పత్తి చేసేటి ముష్కాలు. స్త్రీలలో స్త్రీబీజ కోశాలు ఏం చేస్తాయి, శుక్రకణాలు. తర్వాత అండం, రెండు కలిసి ఏం చేస్తాయి, సంయుక్త బీజం తర్వాత ఏమవుతుంది, జీవి అనేటువంటి ఏర్పడుతుంది. 9 నెలల తర్వాత ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైనటువంటి కాల వ్యవధి అనేటువంటిది ఉంటుంది. మానవుల్లో అయితే 9 నెలల తర్వాత జీవి అనేటువంటిది బహిర్గతం బాహ్య ప్రపంచంలోనికి అడుగు పెడుతుంది. ఓకే, ప్రత్యుత్పత్తిలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో, శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో, శుక్రకణం ఒక కేంద్రకం ఉంటుంది, అండకణంలో కూడా కేంద్రకం ఉంటుంది. కేంద్రకంతో
ప్రత్యుత్పత్తిలో శుక్రకణం యొక్క కేంద్రకం అండకణం యొక్క కేంద్రంతో సంయోగం చెందుతుంది. దీనినే మనం ఏమంటాం? ఫలదీకరణ. ఏమంటాం? ఫలదీకరణ అంట. అంటే స్త్రీజీవిలోని శుక్రకణంలోని కేంద్రకము అండకణంలోని కేంద్రకం రెండు కలవడాన్ని మనం ఏమంటాం? ఫలదీకరణ అంటాం. రెండు కణాలలోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతాయి. వీటి యొక్క రెండు కేంద్రకాలు కలిసి ఏమైతే ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. ఈ విధంగా దాన్ని మనం ఏమంటాం? సంయుక్త బీజము అని అంటాం. నెక్స్ట్ అంతర ఫలదీకరణ. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ అంతర ఫలదీకరణ. అంతర ఫలదీకరణ జరగడానికి శుక్రకణాలు స్త్రీ శరీరంలోనికి ప్రవేశించడం అవసరము. శుక్రకణాలు ఏం చేస్తాయి? స్త్రీ శరీరంలోనికి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందుకోసం స్త్రీ మరియు పురుష జీవి శరీరంలో ప్రత్యేకమైనటువంటి అవయవాల అమరిక ఉంటుంది. ఆ శుక్రకణాలు అనేటువంటివి స్త్రీజీవిలోనికి ప్రవేశించడం కోసం స్త్రీల లోపల పురుషుల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి అవయవాల అమరిక ఉంటుంది. ఓకే, కొన్ని రకాల కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు మొదలైన వాటిలో అంతర ఫలదీకరణ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంతర ఫలదీకరణ జరిగేటువంటి జీవులను గుర్తించండి అని ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు. ఏంటేంటివి? కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? పక్షులు, క్షీరదాలు అనేటువంటివి ఏంటివి? క్షీరద జాతికి సంబంధించినటువంటివి. ఇవి రెండు ఏంటివి? అంతర ఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కీటకం గుర్తుపెట్టుకోవాలి. పాము, బల్లి. ఓకే, బక్క, పాము. బా అంటే బల్లి, కా అంటే కీటకం, పా అంటే పాము, బక్క పాము. తర్వాత పక్షి, క్షీరదాలు. ఇవి ఈ 5 రకాల జీవుల లోపల ఏం జరుగుతుంది? అంతర ఫలదీకరణ జరుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను పటం చూసి శుక్రకణాలు అండంతో ఏ ప్రదేశంలో ఫలదీకరణ చెందడాన్ని అవకాశం ఉందో పరిశీలించండి. పిండాభివృద్ధి. ఫలదీకరణ తర్వాత ఏర్పడినటువంటి సంయుక్త బీజం ఏం చేస్తుంది? అనేక సార్లు విభజనలు చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఈ కణాలన్నీ కలిసి ఒక బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఏమైతే ఒక బంతిలాగా ఏర్పడతాయి. ఈ కణాలే తర్వాత వివిధ కణం ఏమవుతుంది? కణజాలాలుగా మారుతుంది. తర్వాత కణజాలాలు ఏమవుతాయి? అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందే నిర్మాణాన్ని మనం ఏమంటాం? ఎంబ్రియో లేదా పిండం అని అంటాం. కణజాలాల అవయవాలుగా మారడాన్ని మనం ఏమంటాం? పిండము అని అంటాం. పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని తదుపరి అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. ఈ పిండం ఏం చేస్తుంది? గర్భాశయం కూడా అంటిపెట్టుకుంటుంది. తదుపరి ఏం చేస్తుంది? అభివృద్ధి అనేటువంటిది మొత్తం గర్భాశయంలోనే జరుగుతుంది. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడతాయి. తల ఏర్పడుతుంది, కాళ్ళు ఏర్పడతాయి, చేతులు ఏర్పడతాయి, కళ్ళు, చెవి, ముక్కు అన్ని అవయవాలు అనేటువంటివి పిండం నుంచి తర్వాత కణాలు అభివృద్ధి చెంది ఏర్పడడం జరుగుతుంది. ఇలా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని మనం ఏమంటాం? భ్రూణం అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని మనం ఏమంటాం? భ్రూణం అని అంటాం. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియనే మనం ఏమంటాం? గర్భం దాల్చుట అని అంటాము. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను మనం ఏమంటాం? గర్భం దాల్చుట, ప్రెగ్నెన్సీ అని అంటాం. సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుంచి 280 రోజులు పడుతుంది. దీనినే మనం గెస్టేషన్ పీరియడ్ లేదా గర్భావతి కాలం అని అంటాం. ఇక్కడ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. గర్భం దాల్చుట మరియు గర్భావధి కాలం మరియు భ్రూణం. భ్రూణం అంటే ఏంటి? అవయవాలు అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని మనం ఏమంటాం? భ్రూణం అంటాం. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను ఫస్ట్ సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం చిన్న చిన్న కాళ్ళు, చేతులు, ముక్కు, చెవి అవన్నీ ఏర్పడితే దాన్ని ఏమంటాం? మనం గర్భం దాల్చుట అని అంటాం. తర్వాత ఈ గర్భం అనేటువంటిది 270 నుంచి 280 రోజుల తర్వాత ఏమవుతుంది? జీవిగా బయటి ప్రపంచంలోనికి అడుగు పెడుతుంది. ఈ మధ్య ఉండే ఈ కాలాన్ని మనం ఏమంటాం? గర్భావతి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అని అంటాం. దీనికి ఎన్ని రోజులు పడుతుంది? 270 నుంచి 280 రోజులు పడుతుంది. ఓకే, ఇప్పటి వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చిండు. తల్లిదండ్రులు వారి పిల్లల మధ్య ఉండే పోలికలను మనం పరిశీలిద్దాం. ఏం చేయాలి? ఇక్కడ పోలికలు. మీ స్నేహితుని పేరు తీసుకొని అవయం పేరు తల్లిలాగుందా, తండ్రిలాగుందా అనేటువంటి ఇప్పుడు మన జన్యు లక్షణాలు, అనువంశిక లక్షణాలు గురించి మనం ఈ టేబుల్ ద్వారా పిల్లలకు మనం అర్థం చేయించవచ్చు. ఓకే, తల్లి తండ్రి నుండి వచ్చే బీజ కణాలు
సంయోగం చెంది ఫలదీకరణ జరుగుతుంది. ఏమవుతుంది? ఫలదీకరణ జరుగుతుంది. ఇది పిల్లలకు తల్లిదండ్రుల పోలికలు ఉండటంపై ఏ ప్రభావం చూపుతుందో మనం ఈ టేబుల్లో మనం పిల్లలకు వాళ్ళ తల్లి పేరు ఫస్ట్ క్లాస్లో ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరి పేరు రాసి వాని ముక్కు వాళ్ళ అమ్మలాగుందా, వాళ్ళ నాన్నలాగుందా, వాని చెవి వాళ్ళ నాన్నలాగుందా, వాళ్ళ అమ్మలాగుందా, వాని కళ్ళు ఎలా ఉన్నాయి అట్లా చేసుకుని మనం లక్షణాలను రాస్తూ వాళ్ళ లోపల ఎక్కువ తల్లి లక్షణాలు ఉన్నాయి, తండ్రి లక్షణాలు ఉన్నాయి, ఇద్దరు లక్షణాలు ఉన్నాయి అనేటువంటిది మనం అంటే వాళ్ళకున్న లక్షణాలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినాయని మనకు పిల్లలకి అర్థం చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ఈ కృత్యం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ టెస్ట్ టు బి బేబీస్. ఓకే, నెక్స్ట్ కొంతమంది పిల్లల లోపల ఫాలోపియన్ నాళాలు మూసుకొని పోయి ఉంటాయి అని మనం వినే ఉంటాం. అంటే డాక్టర్లు ఏం చెప్తారు? ఫాలోపియన్ ట్యూబ్స్ మీ శరీరంలో మూసుకుపోయా అని చెప్తూ ఉంటే మనం వింటుంటాం. ఇలాంటి స్త్రీలు గర్భం దాల్చలేరు. ఎందుకంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటువంటివి అండకణం శుక్రకణాలు ఫలదీకరణ చెందడానికి చాలా అవసరం. ఎందుకనగా శుక్రకణం ఫలదీకరణ కొరకు అండాన్ని చేరలేదు. ఈ శుక్రకణాలు ఫాలోపియన్ నాళం నుంచి వెళ్ళి అండాన్ని చేరుతాయి. ఫాలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయినాయి అనుకో, నాళాలు మూసుకపోతే శుక్రకణాలు అండాన్ని చేరలేవు, అక్కడ ఫలదీకరణ జరగలేదు. అలాగే కొందరి పురుషుల్లో శుక్రకణాల యొక్క ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. అంటే కొంతమందికి శుక్రకణాల ఉత్పత్తి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టరు అప్పుడే విడుదలైన అండం లేదా శుక్రకణం సంగ్రహించి వాళ్ళు ఏం చేస్తారు? అండకణాన్ని శుక్రకణాలని తీసుకొని పరీక్ష నాళిక ద్వారా పరీక్ష నాళికలో ఫలదీకరణ చెందిస్తారు. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటారండి. టెస్ట్ ట్యూబ్లో శుక్రకణం అండకణాన్ని ఫలదీకరణ చెందించి దాన్ని కొంచెం కొద్ది రోజులు డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తారు? స్త్రీ శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఈ విధంగా ప్రవేశపెట్టడాన్ని మనం ఏమంటాం? టెస్ట్ ట్యూబ్ IVF అని కూడా అంటారు. ఏమంటారు? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ IVF పద్ధతి అని అంటారు. ఓకే, అంటాం శుక్రకణం IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. IVF అంటే ఏంది? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అండం శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణ చెందిస్తారు. దీనిని IVF అని అంటారు. అంటే శరీరం బయట ఫలదీకరణ. అంటే మనం పరీక్ష నాళికలో తీసుకుంటున్నాం కదా, ఇది శరీరం బయట కదా, దీన్ని పరీక్ష నాళికలో డెవలప్ చేసి స్త్రీ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు, ప్రవేశపెడతారు. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని 1 వారం రోజుల వరకు పరీక్ష నాళికలో అభివృద్ధి చేసి తర్వాత దాన్ని తల్లి గర్భాశయంలోనికి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాభివృద్ధి అంతా ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భాశయంలో జరుగుతుంది. మొత్తం బయట జరగదు, టెస్ట్ ట్యూబ్లో జరగదు. ఆ అండకణం శుక్రకణం ఫలదీకరణ చెందడం కోసం మాత్రమే టెస్ట్ ట్యూబ్ ఉంటుందండి. మిగతా అంతా ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? స్త్రీ శరీరంలోనే జరుగుతుంది. సాధారణ తల్లుల వలె బిడ్డకు జన్మనిస్తుంది. ఈ పద్ధతిలో పుట్టే బిడ్డలను టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటాము. ఇలాంటి పిల్లలు పరీక్ష నాళికలోనే పుడతారని కొందరు అపోహపడతారు. ఇది నిజం కాదు. ఓన్లీ శుక్రకణం అండకణం ఫలదీకరణ చెందించడం కోసం మాత్రమే మనం టెస్ట్ ట్యూబ్లను వాడి దాన్ని కొద్ది రోజులు అభివృద్ధి చేసి మళ్ళీ స్త్రీ శరీరంలోనికి ప్రవేశపెడతారు. దీనినే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం. తర్వాత బాహ్య ఫలదీకరణ. జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణ అని అంటాం. దీనినే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటాం. స్త్రీ శరీరం బయట జరుగుతాయి కొన్ని జీవుల లోపల. ఇప్పుడు మనం మానవుల్లో అయితే ఏమిటైతే స్త్రీ శరీరం లోపల ఫలదీకరణ జరుగుతుంది. శుక్రకణాలు అండకణంతో కలిసి స్త్రీ శరీరం లోపల ఫాలోపియన్ ట్యూబ్లో ఫాలోపియన్ నాళాల్లో ఫలదీకరణ జరుగుతుంది. కానీ కొన్ని జీవులు ఏం చేస్తాయి? బయట జరుగుతాయి. అలా బయట జరిగే ఫలదీకరణ ఏమంటాం? మనం బాహ్య ఫలదీకరణ అని అంటాము. ఇంతకుముందు జరిగిన మన మానవులో జరిగిన ఫలదీకరణ ఏంటి? అంతర ఫలదీకరణ. ఓకే, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, అదేమో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. కప్పను ఉదాహరణగా తీసుకోండి. దీనిని గురించి కప్ప తెలుసుకుందాం. కప్ప బాహ్యంగా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. కప్ప జీవిత చరిత్ర చూడండి. మనం పట్టపురుగు జీవిత చరిత్ర 7th క్లాస్లో తెలుసుకున్నాం కదా. అట్లాగే లార్వా తల్లిని పోలి ఉంటుంది. తర్వాత కొన్ని రకాల జీవుల్లో గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉన్నా మరికొన్ని జంతువులలో అవి పోలి ఉండవు. కొన్ని రకాల జీవులలో గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉన్నా మరికొన్ని జీవులు అలా ఉండవు. ఇది అనే రూప విక్రియ, మెటామార్ఫోసిస్ అనే ప్రక్రియ చూపుతాయి. అంటే కొన్ని జీవులు గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిలాగా ఉంటాయి, కొన్ని ఏమో ఉండవు. అలాంటి తల్లిలాగా ఉండకపోవడాన్ని మనం ఏమంటాం? రూప విక్రియ అని అంటాం. అది తర్వాత దశల్లో మళ్ళీ తల్లి రూపాన్ని సంతరించుకుంటాయి. ఓకే, దాన్ని మనం ఇంగ్లీష్లో మెటామార్ఫోసిస్ అని అంటాం. కొంతకాలం పాటు అభివృద్ధి జరిగి శరీర ఆకారంలో మార్పులు వచ్చిన తర్వాత అవి తల్లిదండ్రుల పోలిన జీవులుగా మారుతాయి. ఓకే, తర్వాత మళ్ళీ మారుతాయి. కప్పలో మనం చూసినట్లయితే టాడ్పోల్ లార్వా. ఈ టాడ్పోల్ లార్వా అనేటువంటిది చేపను పోలి ఉంటుంది, కప్పను పోలి ఉండదు. తర్వాత
అభివృద్ధి దశలో ఏమవుతుంది, మళ్ళీ కప్పలాగా పూర్వ తల్లి రూపాన్ని సంతరించుకుంటుంది. మీరు కప్పలను ఎప్పుడైనా గమనించారా? ఈ పటం స్త్రీ పురుష కప్పల మధ్య సంయోగం లేదా శారీరక కలయిక చూపుతుంది. ఇది బాహ్య ఫలదీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వర్షాకాలంలో జరుగుతుంది. కప్పలు బాహ్య ఫలదీకరణ సాధారణంగా నీళ్ళల్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? వాటర్లో. H2O అంటే వాటర్ కదా, నీళ్ళల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుందండి. ఇది ప్రాజెక్టు పిల్లలకు మనం గమనించాలంటే వాళ్ళకి లైవ్లో చేసి ఎట్లా చేయాలనేటువంటి మనం చూపించవచ్చు. ఇక్కడ ఏం లేదండి, స్త్రీజీవి మరియు పురుష జీవులు అనేటువంటివి సంయోగం చెందుతాయి. సంయోగం చెంది ఇవేం చేస్తాయి? స్త్రీజీవి పురుషజీవి అనేటువంటి వాటి కణాలను నీటిలోనికి విడిచిపెడతాయి. ఆ నీటిలో విడిచిపెట్టినటువంటి కణాలు ఒకదానినొకటి చేరి సంయుక్త బీజం నీటిలోనే జరుగుతుంది. తర్వాత అవి ఆ సంయుక్త బీజం ఏం చేస్తుంది? ఒక ఆకునో లేకో వేరే దాన్ని అంటిపెట్టుకొని అవి ఏమవుతాయి? డెవలప్ చెందుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? జీవి శరీరం బయట జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు? బాహ్య ఫలదీకరణ. బాహ్య ఫలదీకరణ అని అన్నారు. ఓకే, ఇవి శుక్రకణాలు, ఇవి అండకణం. ఓకే, ఇది పురుషజీవి, ఇదేమో స్త్రీజీవి. ఓకే, నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ అండి. ఇందులో ఏం లేదు, మ్యాటర్ ఏమి ఉండదు. పిల్లలకు మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా కప్ప లోపల అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది మనం వాళ్ళకి అర్థం చేయడం కోసం ఒక ప్రాజెక్టు ప్రక్రియ. ఒక పగిలిన కుండ లేదా ప్లాస్టిక్ తొట్టెని తీసుకొని అందులో భాగం ఒక నీటిని నింపండి. కొన్ని గులకరాలు వేయండి. తొట్టిలో ఉండే నీళ్ళతో పాటు టాడ్పోల్లను ఆ కుండలోకి మార్చండి. ఎందుకంటే టాడ్పోల్ యొక్క ఊపిరితిత్తుల నిర్మాణం మరియు విధులు మొదలవుతాయి. టాడ్పోలు ఇది మన టాడ్పోల్ లార్వా ఏ విధంగా మార్పులు చెందుతుంది, దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అండి. ఓకే, అది పిల్లలకు అర్థం చేయడం కోసం చేయించే కృత్యం అది. వానపాము వంటి కొన్ని రకాల జీవులలో ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. జంతువులో చాలా భిన్నంగా ఉంటుందండి. ఇందులో ఒకే జీవిలో రెండు రకాల అవయవాలు ఉంటాయి. అదేది ఎగ్జాంపుల్ ఏంది? వానపాము గుర్తుపెట్టుకోవాలి. ఉభయ లైంగిక జీవి అంటారు. వానపాము ఏమంటారు? అందులో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. కనుక వీటిని ప్రత్యేకంగా పురుషజీవి అని కానీ స్త్రీజీవి అని కానీ అనలేం. వీటిని ఉభయ లైంగిక జీవులు, బైసెక్సువల్ యానిమల్స్ లేదా హెర్మోఫాయిడ్స్ అని అంటారు. హెర్మోఫాయిడ్స్ లేదా బైసెక్సువల్ 2 ఉంటాయి కాబట్టి బైసెక్సువల్ యానిమల్స్ అని కూడా అంటారు. కప్పలో బాహ్య ఫలదీకరణ జరిగే విధానాన్ని మీ ఉపాధ్యాయునితో చర్చించవచ్చు. ఇది కొన్ని రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు మనం తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇతర పద్ధతుల్లో కూడా జీవుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం అనేక రకాల పద్ధతుల్లో కూడా జీవుల్లో ప్రత్యుత్పత్తిని జరుపుతున్నారు. ఇందులో ఒకటి క్లోనింగ్ ప్రక్రియ, డాలీ కథ. ఓకే, క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ మనం చూసినట్లయితే ఒక కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఒక కణం ఉందండి, ఈ కణం యొక్క ఉన్నట్టుగా ఇంకో కణాన్ని తయారు చేసే పద్ధతిని మనం ఏమంటాం? క్లోనింగ్ అని అంటాం. ఈ పద్ధతి ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. ఒక అవయవం ఉత్పత్తి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను కానీ, లేకపోతే ఒక ఊపిరితిత్తు కానీ, లేకపోతే ఒక మూత్రపిండం కానీ, అట్లా ఒక అవయవాన్ని కానీ లేకపోతే మొత్తం జీవిని కూడా ఈ పద్ధతిలో మనం ఉత్పత్తి చేయవచ్చు. ఏ పద్ధతి? క్లోనింగ్. మొట్టమొదటగా ఇయాన్ విల్మంట్ మరియు అతని సహచరులు రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఇక్కడ రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఉన్న రోజాలిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మంట్ అతని సహచరులు అందరూ కలిసి ఈ క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. డాలీ అనే ఒక సరికొత్త గొర్రెను ఎప్పుడు జూలై 5, 1996లో క్లోనింగ్ ద్వారా సృష్టించారు. ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, డేట్ అవసరం లేదు కానీ ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1996. ఓకే, జూలై 5, 1996. ఇక్కడ 5, 6 జూలై. ఓకే, డాలీ ఇది మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందింది. ఈ డాలీ అనేటువంటిది మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందింది. ఇందులో 3 ఫిన్ డార్సెటా అనేటువంటి గొర్రె మరియు
నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె. ఈ రెండింటి నుంచి ఏం చేసిండు, డాలిని సృష్టించడం జరిగింది. చెప్తాం మీకు అది ఎక్స్ప్లెనేషన్ ఎలా అంటే ఫిన్ డార్సెటా గొర్రె మరియు నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె. డాలిని సృష్టించే క్రమంలో ఆడ ఫిన్ డార్సెటా, ఇదేంది ఫీమేల్ అండి, ఇదేమో మేల్. ఆడ ఫిన్ డార్సెటా గొర్రె యొక్క స్తన గ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకున్నాడు. ఇది స్తన గ్రంథులు ఉంటాయి కదా, స్తన గ్రంథుల నుంచి ఒక కణాన్ని తీసుకొని నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండంలో పొందుపరిచాడు. ఇక్కడ మనం ఒక జీవి ఏర్పడంటే మేలు ఫీమేల్ అని చెప్తాం కదా, ఇక్కడ ఏమైంది, ఫిన్ డార్సెట్ అనేటువంటిది ఫీమేల్, స్కాటిష్ అనేటువంటిది ఆడగొర్రెని. ఇక్కడ ఏం చేసిండు, స్తన కండ్ర నుంచి ఒక కణం తీసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, స్కాటిష్ ఆడగొర్రె ఇంకొక ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండం తీసుకున్నాడు. అందులో ఏం చేసిండు, అండంలో కేంద్రకం ఉంటుందండి, ఆ కేంద్రకాన్ని తీసేసుకుని కేంద్రకం తీసుకున్నాడు, ఒక స్తన గ్రంథుల కణం తీసుకున్నాడు. ఈ రెండింటిని కలిపి ఏం చేసిండు, ఒక కొత్త జీవిని, డాలి అనేటువంటి జీవిని సృష్టించడం జరిగింది. కేంద్రకం తీసివేసిన అండంలో పొందుపరిచాడు. ఇలా పొందుపరచబడినటువంటి అండం స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టాడు. ఎందులో ప్రవేశపెట్టిండు, ఈ అండం ఇది కదా, దీనిలోకి ప్రవేశపెట్టిండు, దీని శరీరంలోనికి ఇంజెక్ట్ చేసి ఈ కణాన్ని ఈ అండంలోనికి ప్రవేశపెట్టి ఈ అండాన్ని మళ్ళీ స్కాటిష్ ఆడగొర్రెలోనికి ప్రవేశపెట్టిండు. పిండం పెరుగుదల పూర్తయిన తర్వాత అదేమైంది, ఆడగొర్రె డాలీకి జన్మనిచ్చింది. ఓకే, డాలీకి జన్మనిచ్చింది. ఇక్కడ రెండు ఫిన్ డార్సెట్ అనేటువంటిది ఫీమేలే, స్కాటిష్ అనేటువంటిది ఫీమేల్ ఆడగొర్రెనే. ఓకే, డాలీ తల్లి నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె అయినప్పటికీ, అయితే ఇదేంది, డాలీ ఎవరికి జన్మించింది, నల్ల ముఖం కలిగినటువంటి దాని శరీరంలోనికి ప్రవేశపెట్టిండు అండాన్ని. సో అది దేనికి జన్మిస్తుంది, నల్ల స్కాటిష్ ఆడగొర్రెకే జన్మిస్తుంది. దానిలో ప్రవేశపెట్టి దాని శరీరంలోకి ప్రవేశపెట్టింది కాబట్టి నల్ల స్కాటిష్ గొర్రెలకే జన్మించడం జరుగుతుంది. జస్ట్ ఫిన్ డార్సెట్ నుండి ఒక కణం తీసుకున్నాడు అండి, అంతేం లేదు. ఓకే, స్కాటిష్ ఆడగొర్రె అయినప్పటికీ దాని ఆకారం ఖచ్చితంగా ఫిన్ డార్సెట్ గొర్రెలాగా ఉంది. పుట్టింది మాత్రం స్కాటిష్ ఆడగొర్రెకు, కానీ దాని యొక్క లక్షణాలు మొత్తం ఎట్లున్నాయి, ఫిన్ డార్సెటా గొర్రెలాగే ఉంది. స్కాటిష్ ఆడగొర్రె అండం నుంచి కేంద్రకం తొలగించడం వల్ల, అంటే ఇప్పుడు మనం ఒక లక్షణాలని మనం బహిర్గతం చేసేది, అంటే ఒక లక్షణాలు కలిగి ఉండేది ఏంటంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకం కలిగి ఉంటుందండి. ఆ కణంలో ఉన్నటువంటి కేంద్రకం తీసేస్తే దాని లక్షణాలు పోతాయి. స్కాటిష్ ఆడగొర్రె కేంద్రకం తీసుకున్నాడు, కానీ దానిలో ఉన్నటువంటి కేంద్రకాన్ని తీసేసిండు. అండం తీసుకున్నాడు, అండంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని తీసేసిండు, కాబట్టి దానిలో లక్షణాలు ఉండవు. ఇప్పుడు ఏమైంది, స్కాటిష్ ఆడగొర్రె స్కాటిష్ ఆడగొర్రె కాకుండా ఫిన్ డార్సెట్ యొక్క కణం తీసుకున్నాడు కదా, అందులో ఉన్నటువంటి కేంద్రకాన్ని అట్లే ఉంచుండు. ఆ ఫిన్ డార్సెట్ యొక్క లక్షణాలు డాలీకి రావడం జరిగింది. తల్లి మాత్రం ఇది స్కాటిష్ ఆడగొర్రె. మీకు మ్యాప్ ద్వారా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ వెయిట్. తొలగించడం వల్ల స్కాటిష్ లక్షణాలు రాలేదు, ఏమైనా ఫిన్ డార్సెట్ లక్షణాలు వచ్చాయి. డాలీ ఫిన్ డార్సెట్ యొక్క గొర్రె యొక్క ఆరోగ్యవంతమైన బిడ్డ, అంటే ఫిన్ డార్సెట్ యొక్క లక్షణాలు వచ్చాయి. డాలీ సహజ ప్రత్యుత్పత్తి పద్ధతిలో అనేక మార్లు అంటే సహజ తర్వాత మళ్ళీ ఏమైంది, అది సహజ పద్ధతి లోపల అనేక మార్లు పిల్లలకు జన్మనిచ్చింది. చివరికి ఎప్పుడు, ఫిబ్రవరి 14, ఓకే, 2003లో ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధితో డాలీ మరణించింది. ఎప్పుడు మరణించింది, 2003లో మరణించింది, గుర్తుపెట్టుకోవాలి డేట్. పుట్టింది ఎప్పుడు, 1996 జూలై 5, 1996లో జన్మించి 2003 వరకు జీవించింది డాలీ. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో ఇతర క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి అంతగా విజయవంతం కాలేదు. పుట్టకముందే లేదా పుట్టిన తర్వాత చనిపోవడము లేదా అసాధారణ లక్షణాలతో పుట్టడము తర్వాత జరిగిన ప్రయోగాల లోపల. ఓకే, ఇక్కడ మనం చూడండి, మీకు ఇంకా ఈ మ్యాప్ ద్వారా క్లారిటీగా నేను చెప్తా. ఇక్కడ ఏమైంది, ఫిన్ డార్సెటా మరియు స్కాటిష్ ఆడగొర్రె. ఫిన్ డార్సెటా మరియు స్కాటిష్ ఆడగొర్రె, ఇది కూడా
ఫిండార్సెటా ఒక ఫీమేలే, ఇది కూడా స్కాటిష్ అనేటువంటిది కూడా ఫీమేలే. ఏం చేసిండు, ఫిండార్సెటా నుంచి ఏం చేసిండు, స్తన గ్రంథులు ఉంటాయి కదా, స్తనాల గ్రంథుల నుంచి ఏం చేసిండు, ఒక కణాన్ని తీసుకున్నాడు. స్కాటిష్ ఆడగొర్రె నుంచి ఏం చేసిండు, అండం తీసుకున్నాడు. అండం తీసుకొని ఈ అండంలో ఉన్నటువంటి కేంద్రకం తీసేసిండండి, తొలగించిండు. దీనికి కేంద్రకం లేదు, ఏం లేదు, కేంద్రకం లేదు. కేంద్రకం ఉంటేనే జన్యు లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తాయి. ఏం చేసిండు, ఇందులో కేంద్రకం తీసేసి ఇక్కడ ఏం చేసిండు, ఒక స్తన కణం తీసుకొని ఇందులో ఉన్న కేంద్రకం అలాగే ఉంది. ఈ కణాన్ని ఏం చేసిండు, ఈ అండంలోనికి ప్రవేశపెట్టిండు. ఈ అండాన్ని ఏం చేసిండు, స్కాటిష్ ఆడగొర్రె అండాశయంలోనికి ఏం చేసిండు, ప్రవేశపెట్టిండు. ఎవరు, వియాన్ హిల్మాంట్. స్కాటిష్ అండాశయంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత అది కొన్ని రోజుల తర్వాత డాలీకి జన్మనిచ్చింది. సాధారణంగా మనం ఏ దానికి జన్మిస్తే అదే దాని తల్లి అని మనం అనుకుంటాం. ఓకే, డాలీ యొక్క తల్లి ఇప్పుడు స్కాటిష్ ఆడగొర్రె. కానీ దీని లక్షణాలు మొత్తం దీని ఉన్నాయి, ఫిండార్సెటా లక్షణాలు ఉన్నాయి. దేని లక్షణాలు ఉన్నాయి, ఎందుకు ఫిండార్సెటా లక్షణాలు వచ్చినాయంటే ఇక్కడ కేంద్రకం లేదు, దీనిలో కేంద్రకం ఉంది, ఇక్కడ కేంద్రకం లేదు. అంటే ఈ కణం యొక్క కేంద్రకం దేనిందో ఆ లక్షణాలు మాత్రమే వచ్చినాయి. ఇది జస్ట్ అండం, ఇందులో కేంద్రకం లేదు, దీనిలో లక్షణాలు లేవు. ఈ కణం యొక్క లక్షణాలు దీనికి వచ్చి ఇది స్కాటిష్ ఆడగొర్రెకు జన్మించినప్పటికీ దీని లక్షణాలు మొత్తం ఎట్లున్నాయి, ఫిండార్సెటా లక్షణాలు కలిగినటువంటి డాలీ జన్మించింది. ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి క్లోనింగ్ పద్ధతిలో మనం కొత్త జీవులను కూడా రూపొందించవచ్చు అనేటువంటిది నిరూపించడం జరిగింది వియాన్ హిల్మంట్ అతని సహచరులు. మనం ఏదైనా జీవి ఏర్పడాలంటే మేల్ ఫీమేల్ అని చెప్తాం కదా, అలాంటి దాన్ని కూడా అధిగమించి ఆడ ఫిండార్సెటా మరియు ఆడ స్కాటిష్ గొర్రె రెండింటి నుంచి కొత్త జీవులను కూడా శారీరక కణం నుంచి కొత్త జీవులను ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ ఈ స్తన గ్రంథం అనేటువంటిది ఒక లైంగిక కణం కాదు, ఇది ఒక శారీరక కణం. ఈ అండం అనేటువంటిది లైంగిక కణం, కానీ ఈ శారీరక కణంని లైంగిక కణంను ప్రవేశపెట్టి కొత్త జీవులను క్లోనింగ్ ద్వారా మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అనేటువంటిది శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. నెక్స్ట్ ఈ పాఠంలో మనం జంతువులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి రకాలు, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి లోపల పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు క్లోనింగు మరియు డాలీ అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ పాఠంలో మనం చూసినట్లయితే పిల్లలకు జన్మనిచ్చే ఆవు, కుక్క, మానవులు వంటి జీవులను మనం ఏమంటాం, శిశుత్పాదకాలు అంటాం. పిల్లలకు జన్మనిచ్చే ఆవు, కుక్క, మానవులను ఏమంటాం, శిశుత్పాదకాలు అని అంటాం. అంటే పిల్లలను కనేటువంటి జీవులను, సింపుల్గా చెప్పాలంటే ఏ జీవులు అయితే పిల్లల్ని కంటాయో వాటిని ఏమంటారు, శిశుత్పాదకాలు అంటారు, మానవునితో సహా. కోడి కానీ, కప్ప కానీ, బల్లి కానీ, సీతకుక్క చిలుక ఇవన్నీ ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. వీటిని ఏమంటారు, గుడ్డు పెట్టే వాటిని అండోత్పాదకాలు అంటారండి. గుడ్లు పెడితే ఏదైతే గుడ్లు పెడతాయి వాటి శరీరం పైన చెవులు ఉండవు, శరీరం పైన వెంట్రుకలు ఉండవు, అలాంటి వాటిని ఏమంటారు, అండోత్పాదకాలు అంటారు. వీటికి చెవులు ఉంటాయి, చెవులు బయటకు ఉంటాయి, చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి, తర్వాత పిల్లల్ని కంటాయి. వీటిని శిశుత్పాదకాలు అంటాయి. ఇవి లక్షణాలు, శిశుత్పాదకాల యొక్క లక్షణాలు. వీటికి చెవులు బయటకు ఉండవు, తర్వాత చర్మం పైన వెంట్రుకలు ఉండవు, గుడ్లు పెడతాయి. వీటిని అండోత్పాదకాలు అని అంటారు. ఈ తేడాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. శిశుత్పాదకాలు బాహ్య చెవులు ఉంటాయి, శరీరం పైన రోమాలు ఉంటాయి. సాధారణంగా జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అనే రెండు పద్ధతుల్లో ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక అనేటువంటిది జరగదు. మనం చూస్తున్నాం హైడ్రా, కొరకి భవనం, తర్వాత అమీబా, ద్విధా విచ్చతి, వాటిలో ఎలాంటి సంయోగ బీజాలు ఇప్పుడు మానవుల లాగా వాటిలో శుక్ర కణాలు, అండ కణాలు లాంటివి ఏమైనా ఏర్పడ్డాయా? లేవు. ఇప్పుడు కొరకి భవనం ఒకటి ఉంటుంది, ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ నుంచి ఒక చిన్న చిన్న బడ్స్ ఏర్పడతాయి. ఈ బడ్స్ ఏమవుతాయి, దీని నుంచి తెగిపోయి ఇవి ఒక సొంత ఈస్ట్గా ఇవి జీవిస్తాయి. అమీబా ఉంది, ఇది అమీబా, దీనిలో మధ్యలో ఒక నొక్కు ఏర్పడుతుంది, ఇది తల్లి అమీబా, మధ్యలో ఒక నొక్కు ఏర్పడుతుంది, వాటి నుంచి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. ఇందులో ఏమైనా శుక్రకణాలు, అండకణాలు అనే సంయోగ బీజాలు ఏర్పడ్డాయా? లేవు. అందుకే అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాడు. ఇది
నాన్ సైన్స్ వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటాయి, అందుకే చెప్తున్నా క్లారిటీగా. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా ఎక్కడ జరుగుతుంది? సూక్ష్మజీవులు అంటే తక్కువ అభివృద్ధి చెందిన జీవులలో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి. నిమ్న జాతులు, నిమ్న అన్న ఉడక తక్కువ అభివృద్ధి చెందిన అని అర్థం. నిమ్న జాతులలో, తక్కువ అభివృద్ధి చెందిన జాతుల్లో సూక్ష్మజీవులు కూడా అదే జాతికి సంబంధించినవి కాబట్టి అలాంటి వాటిల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. దిదా విచ్చతి, కోరకీ భవనం మొదలైనవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో సాధారణంగా కనిపించేటువంటి విధానాలు. హైడ్రా హైడ్రా కోరకీ భవనం. అమీబా దిదా విచ్చతి. అమీబాలో ఆది సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. అమీబాకు దిదా విచ్చతి. హైడ్రాకు కోరకీ భవనము. డ్రామా అంటాం కదా, ఓకే, అట్లా హైడ్రామా కాదురా, హైడ్రామా కారు గుర్తుపెట్టుకోండి. హైడ్రాకు కోరకీ భవనం, ఓకే, హైడ్రామా కారు. ఓకే, నెక్స్ట్ హైడ్రాలో కోరకీ భవనం, అమీబాలో దిదవిచ్చతి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో జరుగుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏమవుతుంది? సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తులు ఏమవుతాయి? పురుషజీవి, స్త్రీజీవి అనేటువంటి ఉంటాయి. వీటి నుంచి శుక్రకణాలు, వీటి నుండి అండకణాలు విడుదలవుతాయి. వీటి వల్ల ఏమవుతుంది? సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగమైనటువంటి భాగాలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత అండాశయాలు, జతలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక జతలు అండాశయం, ఒక జత ఫాలోపియం నాళం, ఒక గర్భాశయం, బాహ్య జననాంగం అనేటువంటి భాగాలు ఉంటాయి. ముష్కాలు శుక్రకణాలని, అండాశయం అండాలని విడుదల చేస్తాయి. వీటి కలయికనే ఫలదీకరణ అని అంటాం. ఈ ఫలితంగా సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. స్త్రీ శరీరం వెలుపల జరిగే ఫలదీకరణం, ఫర్ ఎగ్జాంపుల్ కప్ప ఏం చేస్తాయి? నీళ్ళలోకి శుక్రకణాలని, అండకణాన్ని రిలీజ్ చేస్తాయండి. ఆ రెండు కలిసి సంయుక్త బీజం నీళ్ళనే ఏర్పడుతుంది సంయుక్త బీజం. ఆ తర్వాత అది ఒక ఆకులను, మొక్కలను అంటిపెట్టుకొని తర్వాత దశలు అభివృద్ధి చెందుతాయి. తర్వాత అది ఏమవుతుంది? నీటిలో విడుదలయ్యి జీవిగా పరిణామం చెందుతుంది. దాని అంతా ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? జీవి శరీరం వెలుపల జరుగుతుంది. కాబట్టి దీన్నే బాహ్య ఫలదీకరణ అని అంటాం. స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణం అని ఏమంటాం? అంతర ఫలదీకరణ అంటాం. ఎగ్జాంపుల్ మానవులు. బాహ్య ఫలదీకరణ నీటిలో నివసించే జీవులైన చేప, సముద్ర నక్షత్రం, కప్ప గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ చేప, కప్ప, సముద్ర నక్షత్రము, ఇవన్నిటిలో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అంతర ఫలదీకరణ కుక్కలు, కోళ్ళు, ఆవులు, మానవులు. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. కుక్క, కోళ్ళు, ఆవులు, మానవులు. ఓకే, ఇవి అంతర ఫలదీకరణటువంటి ఏవి శరీరం లోపల జరిగేటువంటిది ఫలదీకరణ అండి. ఫలదీకరణ అంటే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? జీవిగా ఏర్పడుతుంది. అదంతా జీవి శరీరంలో జరిగితే దాన్ని మనం ఏమంటాము? అంతర ఫలదీకరణ అని అంటాము. కోళ్ళు గుడ్లు పెడతాయి కదా సార్, మరి అవి ఎట్లా? బయటనే కదా, దాంట్లో ఎట్లా ఫలదీకరణ, అంతర ఫలదీకరణ ఎట్లా వస్తుందని మీరు డౌట్ రావచ్చు. అయితే స్త్రీజీవి, పురుషజీవి యొక్క శుక్రకణం, అండకణాలు అనేటువంటివి స్త్రీ శరీర జీవి లోపల సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడ్డాకనే గుడ్డు బయటికి వస్తుంది. ఓకే, ఈ కలయిక అనేటువంటిది స్త్రీ శరీరంలో జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు సంయుక్త బీజం ఏర్పడిందండి స్త్రీజీవి లోపల, మానవుల లోపల. అది తర్వాత ఏమవుతుంది? సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం తర్వాత జీవి ఉడక, చిన్న బేబీ ఉడక ఏముంటుంది? స్త్రీజీవి శరీరం లోపలనే ఉంటుంది. ఇక్కడ మనం గర్భావతి కాలం కాదు ముఖ్యం. ఇక్కడ మనము స్త్రీజీవి, పురుషజీవి యొక్క శుక్రకణం, అండకణం, ఈ రెండింటి యొక్క కలయిక ఇక్కడ జరుగుతుంది. బయట జరుగుతుందా? స్త్రీజీవి బయట జరుగుతుందా, స్త్రీజీవి లోపల జరుగుతుందా అనేటువంటిదే ఫలదీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కోడి గుడ్డు బయటకు వస్తుంది, బట్ ఆ రెండింటిలో శుక్రకణం, అండకణం కలయిక జరిగి గుడ్డు అనేటువంటిది బయటికి వస్తుంది. సో ఈ శుక్రకణం, అండకణం కలయిక ఇక్కడ జరుగుతుంది? స్త్రీజీవి లోపల, శరీరం లోపలనే జరుగుతుంది. కాబట్టి కోళ్ళు కూడా అంతర ఫలదీకరణ జీవులు. ఇక్కడ డౌట్ వస్తుంది. మానవులు, కుక్కలు, కోళ్ళు, ఆవులు కనిపిస్తుంది. ఓకే, ఫలదీకరణ వలన పిల్లలకు
తల్లి నుండి మరియు తండ్రి నుండి వంశపార్యపరంగా కొన్ని లక్షణాలు వస్తాయి. దీనినే అనువంశిక లక్షణాలు అని అంటాం. వాటి గురించి మనం పై తరగతుల్లో తెలుసుకుంటాం. ఓకే, ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి పాఠం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎంకరేజ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే 8179985890కు HGT అండ్ SA బయాలజీ అని SMS చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.